నిజామాబాద్ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చే మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో భిన్న పంటలు సాగుతున్నాయి. మంజీరా ఆయకట్టు కింద వరి ఎక్కువగా సాగవుతున్నా తీర ప్రాంతం మాత్రం ఎక్కువగా ఉండే బోధన్ నియోజకవర్గంలో వెరైటీ పంటలు వేస్తున్నారు రైతులు. నది సమీప గ్రామాల్లో 12 రకాల వెరైటీ పంటలు సాగు చేస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో 12 గ్రామాల మీదుగా 15 కిలోమీటర్లలో మంజీరా ప్రవహిస్తోంది. నది తీర ప్రాంతంలో వెరైటీ పంటలు వేస్తున్నారు రైతులు. నేల స్వభావం, నీటి వనరుల ఆధారంగా భిన్న పంటల సాగుపై ఆసక్తిని చూపిస్తున్నారు. నది ఒడ్డు నుంచి 3 కిలోమీటర్ల వరకు తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేస్తున్నారు. ఇక్కడ పంటల సాగుకు ఎలాంటి సాగునీటి వసతులు లేవు. కేవలం బోర్ల సాయంతోనే పంటలు సాగు చేస్తున్నారు రైతులు. మరి ఈరోజు మా ఉన్సా గ్రామంలో అనేక రకాలుగా పంటలు పండిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఏ గ్రామాల్లో కూడా ఇటువంటి పంటలు పండించారు నాకు తెలిసి అయితే మా గ్రామంలో మరి దాదాపు మాది 18-19 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి మా ఉన్సా గ్రామం. మరి మా ఉన్సా గ్రామంలో పత్తి కానీ, సోయా కానీ, మక్క కానీ, మరి అదేవిధంగా పొలాలు వరి కానీ, ఈ విధంగా దాదాపు మేము 1500-1600 ఎకరాల చెరుకు మేము నాటేవాళ్ళం మా ఉన్సా గ్రామంలో. మరి మాకు మంజీరా పరివాహక ప్రాంతం కాబట్టి మాకు వాటర్ పైన ఉండడం వల్ల మరి మాకు పుష్కలంగా వాటర్ ఉండడం వల్ల మేము మంచి పంటలు పండిస్తా ఉన్నాము. మంజీరా ఆయకట్టు కింద వరి ఎక్కువగా సాగవుతుంది. బోధన్ నియోజకవర్గంలోని తీర ప్రాంతాల్లో మాత్రం భిన్న పంటలు వేస్తున్నారు. నది పరివాహక గ్రామాలైన హున్సా, మందర్నా, కాజాపూర్లో అరటి, బొప్పాయి, చెరుకు, కూరగాయలు, మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుగుడు పంటలు వేశారు రైతులు. మందర్నా ప్రాంతంలో మామిడి, జామ తోటలు ఉన్నాయి. తగ్గెల్లి నుంచి హంగర్గా వరకు మొక్కజొన్న, పత్తి, శనగ, పొద్దుతిరుగుడు, జొన్న, పొగాకు, ఆపరాలు, సోయా వంటివి సాగు చేస్తున్నారు. ఇంతకుముందు నిజాం షుగర్ ఫ్యాక్టరీ నడిచేటప్పుడు చెరికేస్తుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు వేరే ప్రాథమికంగా ఇప్పుడు మక్క, శనగ, మళ్ళా వరి ఒక 10%, అరటి కొంచెం, బొప్పాయి, ఇటువంటి చిన్న కూరగాయలు, ఈ పంటలకు ఇప్పుడు మళ్ళీ మేము ప్రాఫిట్ అయితే బాగుంది. మా శనగ చిన్న పంటలకే బాగా అనిపిస్తుంది. నా దాదాపు 20 ఎకరాలు ఉంటుంది. 20 ఎకరాలలో ఒక 10 ఎకరాలు శనగ ఉంటుంది, ఒక 10 ఎకరాలు మొక్కజొన్న ఉంటుంది, ఒక 3-4 ఎకరాలు అరటి తోట ఉంటుంది. వరి పంటకు కేర్ ఆఫ్ గా మారిన బోధన్ డివిజన్ ఇప్పుడు విభిన్న పంటలకు నిలయంగా మారింది. బోధన్లో 100 ఎకరాల్లో అరటి, 50 ఎకరాల్లో జొన్న, 2000 ఎకరాల్లో మొక్కజొన్న, 50 ఎకరాల్లో బొప్పాయి, 610 ఎకరాల్లో పత్తి, 120 ఎకరాల్లో కూరగాయల పంటలు వేశారు రైతులు. 50 ఎకరాల్లో చెరుకు, 700 ఎకరాల పొద్దుతిరుగుడు, 1240 ఎకరాల్లో పొగాకు, 700 ఎకరాల్లో అపరాలు సాగు చేశారు. వరి మరియు మొక్కజొన్న మరియు అరటి, కూరగాయలు ఇవన్నీ కూడా పండిస్తాం మేము. ఈసారి మాత్రం ఎక్కువ మొక్కజొన్న అక్కడ పోయినాం. ఎందుకంటే చెరుకు పండిస్తే షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది. మాగి ఫ్యాక్టరీకి మాకు బాగా దూరం అవుతుంది కాబట్టి ఇది ఎక్కువ అంటే ఇప్పుడు మొక్కజొన్న పండిస్తున్నాం సార్. సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలు వేస్తున్నారు నిజామాబాద్ రైతులు.